హాయ్ అండి. ఈ వీడియోలో మనం మన ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు, దేశ జ్ఞాని, ప్రపంచ జ్ఞాని ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు మన కాశీబుగ్గ ఘటన గురించి ఏం మాట్లాడుతున్నారో చూద్దాం. తీసుకెళ్ళి సార్ ఆనం రామనారాయణ రెడ్డి దేవాదాయ శాఖ మంత్రిగా ఉన్నారు. అది ప్రైవేట్ ఆలయం, దేవాదాయ శాఖకు సంబంధం లేదు అన్నట్లుగా చెబుతూ ఉన్నారు సార్. ఈ ప్రమాదానికి గల కారణాల మీద మీ అంచనా ఏంటి సార్? ఇప్పుడు ఇటీవల బస్సు ప్రమాదం జరిగింది కర్నూలు. అది ప్రైవేట్ బస్సే కదా, మరి ప్రభుత్వం ఎందుకు రంగంలో దిగింది, ఎందుకు ఎక్స్గ్రేషాలు ఇచ్చింది, ఎందుకు ప్రైవేట్ బస్సుల పైన వరుసగా 3-4 రైడ్స్ జరిపింది? అది ప్రైవేటే కదా, మాకు సంబంధం లేదు. ఎట్లా గూగుల్ అదాని సెంటర్ ప్రైవేట్ కదా, మరి ఎందుకు ప్రభుత్వం క్రెడిట్ తీసుకుంటుంది? అది మాకు సంబంధం లేదు. అది అదాని గొప్పతనం, గూగుల్ గొప్పతనం, మాకు సంబంధం లేదని అన్న. ఇప్పుడు ఈయన ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు ఏమంటాడంటే, మన ప్రమాదం జరిగింది కదా, దానికంట ప్రభుత్వం ఎక్స్గ్రేషియా ఇవ్వకూడదంట. అసలు రంగంలోకే దిగకూడదంట. వాళ్ళు సవాళ్ళు చచ్చారులే, వాళ్ళు చచ్చారుగా, ఈడ్స్ పక్కన పడేయండి అని చెప్పేసి ఒక స్టేట్మెంట్ ఇచ్చేసి వదిలేయాలంట. అది మన నాగేశ్వరరావు గారు ఇప్పుడు చెబుతుంది మళ్ళీ. వైసీపీ పార్టీ సిద్ధాంతాలే ఆయన సిద్ధాంతాలు, అంతేలే. ఆయన ప్రొఫెసర్ ఎక్కడ చేశాడో ఎవరికీ తెలియదు. నాకు తెలిసి వైసీపీ అనే స్కూల్లో టీచర్ గా చేసి ఆ తర్వాత ఏమైనా ప్రమోషన్ ప్రొఫెసర్ అయ్యాడో ఎవరికి తెలియదు. ఈ ఇంత ప్రపంచ జ్ఞానం ఎక్కడా లేదు. ఈ ప్రపంచ జ్ఞాని వైసీపీ గవర్నమెంట్ ఏం చెప్పారంటే, జగన్మోహన్ రెడ్డి గారి బొమ్మలు డెత్ సర్టిఫికేట్ల మీద, బర్త్ సర్టిఫికేట్ల మీద, పాస్బుక్ల మీద వేసుకోవడం తప్ప, ఏం తప్పు? ఇప్పుడు ఏం చదువుతున్నాడు? ఇప్పుడు వెళ్ళా నువ్వు, ఇప్పుడు చెప్పేది నువ్వు వెళ్ళా. ఇప్పుడు ఏమంటున్నాడో తెలుసా? గూగుల్ క్రెడిట్ తీసుకుంటున్నారు, అది ప్రైవేట్ కంపెనీ కదా, మరి దీన్ని నిన్న తీసుకోరేంది అంటున్నాడు. ఇప్పుడు ఏం చెప్పొచ్చింది ఏంటంటే, ఒక ఎగ్జాంపుల్ చెబుతా ఈయన. ఇప్పుడు ఒక పెద్ద మనిషి ఉన్నాడు, ఒక కుటుంబం ఉంది, ఇల్లు కట్టాడు. ఇల్లు కడితేనేమో క్రెడిట్ ఎవరు తీసుకుంటారు? కష్టపడి ఇల్లు కట్టాను, కష్టార్జితం పెట్టి ఇల్లు కట్టానని చెప్పి ఆ పెద్ద మనిషి తీసుకుంటాడు, ఆ కుటుంబ పెద్ద. పొరపాటున పుసుకురాల కొడుకు వెళ్ళి ఏమన్నా జరిగి యాక్సిడెంట్ అయి చనిపోతే ఆయన కూడా నా వాళ్ళే చనిపోయాడని చెప్పి క్రెడిట్ తీసుకోమంటాడు. ఇక అట్టయితే అందరు ఊరేసుకుంటారు. ఇక ఇప్పుడు చెబుతుంది అదే కదా, ఇప్పుడు చెబుతుంది అదే ఆయన. రాష్ట్రంలో వీళ్ళు చేస్తున్న వికృత రాజకీయాలు ఇయే కదా. ఇప్పుడు అదే ఆయన చెబుతుంది. ప్రభుత్వం పరిహారం అందించకూడదు, వదిలేయాలా, దాని తర్వాత దాని మీద శవాలు వేసుకోవాలా, మనం శవ రాజకీయాలు చేయాలా, అది మన సిద్ధాంతం. అంతే. చెప్పేది ఏంటంటే, మా ఇంట్లో దగ్గర పడ్డా కూడా ప్రభుత్వమే కారణం అంటాడు. అంతే అన్న. ఒక్క నిమిషం అన్న, ఛార్జింగ్ పెడుతున్నాను దానికి, ఒక్క నిమిషం. అదయ్యా మన ప్రొఫెసర్ గారు చెప్పేది. మన మన మా కూతురు పెళ్లికి మాత్రం వైసీపీ తరఫున మూటలు వస్తాయి వైజాగ్కి. విజయసాయి రెడ్డి 2 కోట్లు ఇస్తాడు, 3 కోట్లు ఇస్తాడు. 2 కోట్లు అంట. వైసీపీ పార్టీలో ఏటీలుగా ఉన్న విజయసాయి రెడ్డి ఆయన కూతురు మ్యారేజ్ కట్టట్లు కావాల్సిన అవసరం ఏంటి? ఏంటంటే పేటీఎం, వైసీపీ పార్టీకి మీ ప్రొఫెసర్ గారికి ఏంటి సంబంధాలు? పెద్ద పేటీఎంని తప్పేంది? ఓహో అలాగా. మరి దానికి ప్రొఫెసర్ అని చెప్పి ముసుకెందుకు? నేను పూర్తిగా వైసీపీ పార్టీ వాడినరా, నేను వైసీపీ పేటీఎం బ్యాచ్ రా, నేను గురుగు బ్యాచ్ అని చెప్పుకోవచ్చురా. వైసీపీ నాగేశ్వర్ పేరు మార్చుకుంటాలే, వైసీపీ నాగేశ్వర్. ఇప్పుడు ప్రొఫెసర్ ఉంది కదా, ప్రొఫెసర్ అనే మాటలు ఎత్తేసి వైసీపీ నాగేశ్వర్ అని పెట్టుకుందాంలే, తప్పే లేదు. ఇంతకీ ఆ పేరుకు 100% న్యాయం చేసినాడు అవుతాడు. అంతేలే. 2019 నుంచి 2024 వరకు జరిగిన దారుణాల్లో, రాష్ట్రాల్లో జరిగిన దారుణాల్లో ఈ పెద్ద మనిషి ఏడున్నాడు? అప్పుడు ఈయనే సాక్ష్యం అన్నిటికి సంబంధించిన మనిషి. కేసీఆర్ గారిని ఎప్పుడు విమర్శించాడా? అదే సాక్ష్యమే అట్లన్నిటికి ఈయన. ఆంధ్ర రాజకీయాల్లో మాట్లాడటానికి ఎందుకు ఇది? ఆంధ్ర రాష్ట్ర ప్రజలు బాగుపడితే ఈయనకి ఇష్టం లేదు. జగన్ చేసిన ప్రతి విషయానికి సాక్ష్యమే ఈయన. ఇంకా మళ్ళీ నువ్వు తెలంగాణ బొమ్మంటే ఎట్ట కుదిరిద్ది? ఆయన చేస్తాడు, ఈయన విశ్లేషణ రూపంలో దాన్ని తగ్గిస్తాడు. మరి అంతేగా. అది ప్రపంచ మేధావి, ప్రపంచ జ్ఞాని, ఇలాంటి జ్ఞానులు మాట్లాడాల్సిందే. ఏది మన చిన్న టీవీ లైన్లో, సాక్షిలో, టీవీ లేకపోతే 99 టీవీలో కాదు, ఐక్యరాజ్య సమితిలో వీళ్ళు ప్రసంగాలు ఇవ్వాల్సిన వాళ్ళు, అంతటి మన వాళ్ళు. పంపిద్దాంలే. మొన్న మిథున్ రెడ్డిని మామూలుగా అయితే ఎన్న ప్రపోజ్ చేశారంటలే, కానీ మిథున్ రెడ్డి మీద కేసులు ఉండేటప్పటికి మిథున్ రెడ్డి ఇంకా ఎక్కువ బాగా ఎలిజిబుల్ అయ్యాడు. మామూలుగా అయితే ఎన్నే పంపించాలి. కేంద్రానికి కూడా కావాల్సి లేదంటే మేధావులే ఇప్పుడు ప్రస్తుతానికి అవసరం. అదే
మిథున్ రెడ్డి ఏదో మన వైసీపీ పార్టీ రెండోసారి కూడా గెలిచినట్టయితే ఇలాంటి మేధావులను రికమెండ్ చేసేవాళ్ళు. కానీ ఎందుకో మనకి ప్రజలు 11 సీట్లకే పరిమితం చేశారు కాబట్టి ఈ 2049లో వీళ్ళందరికీ ఛాన్స్ ఇద్దాం బతికి బాగుంటే. 49లో ఐక్యరాజ్య సమితికి పోవాల్సిందే అంతే. ఐక్యరాజ్య సమితి అధ్యక్షుడు కూడా కావచ్చు. ఈయన అధ్యక్షుడు కూడా చేద్దామా? ఎంత జ్ఞాని అధ్యక్షుడు కాకుండా ఎలా ఉంటాడు? అప్పట్లో మా జగన్ రిఫర్ చేస్తాలే. అంతేలే. పెద్దపేటియంగా దాకా వైసీపీ పార్టీకి అధ్యక్షుడిగా జగన్మోహన్ రెడ్డి గారే ఉంటారు. ఆ తర్వాత నుంచి ఈయనేమో ఐక్యరాజ్య సమితికి అధ్యక్షుడు అవుతాడు. పెద్ద పేటిఎంగా అంటున్నా, కాస్ట్లీయెస్ట్ పేటిఎం మేము. పెద్ద పేటిఎం కాదు. అదే జగన్ మోహన్ రెడ్డి గారు పొరపాటున కనుక జైల్లో పోతే రేపొద్దున కల్తీ లిక్కర్ స్కామ్ లో అసలు వైసీపీ పార్టీని లీడ్ చేసేది ఈయనలాగే ఉంది ఎవరు. అంతే అయి ఉంటది చెప్పడం. ఇవాళకి జాలండి ఈయనకి, ఇవాళకి జాలండి. నెక్స్ట్ డిబేట్లో ఈయన గురించి ఏందో పూర్తిగా అసలు ఈయన ఎక్కడ ఏంది, ఈయన కథ ఏంది, ఈయన ఏం చేశాడు అనేది మొత్తం క్లియర్గా వివరిస్తాం.